నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఒకే రోజులో ఇన్ని బట్టలు ఎలా మట్టి అవుతున్నాయా అని. 34 కాదు, 36 అనుకుంటా. అది మాత్రం దొరికిందో దాన్ని నమిలేస్తాను, చూస్తా ఉండండి. ఇది ఎప్పుడు నన్ను తిరిగి చూస్తుందో ఏంటో. ఏంటి అంకుల్, మీకు చూస్తానికి వేరే చోటు దొరకలేదా? అరే ఏంటి తమ్ముడు మాట్లాడుతున్నావు? నేను ఇక్కడ దిక్కులు చూడటానికి వచ్చానంతే. అరే ఇలా చూడండి. ఏమండి, ఈ వస్తువులన్నీ తీసుకురండి. రబీకి చెప్తే తీసుకొచ్చిస్తాడుగా. కానీ నాకు ఇప్పుడు ఈ వస్తువులు కావాలి. రాబిన్ ఈవినింగే వస్తాడు. సరే నేనే తెస్తానులే. ఇలా చూడు, నేను ఈవినింగ్ రావడానికి లేట్ అవుతుంది. నువ్వు వెయిట్ చేయకుండా తిని పడుకో. అరే ఏంటి అల్లుడు, ఇక ఏంటి విశేషాలు? అసలు కనిపించట్లా. అరే ఏంటి జాదవ్ అంకుల్, మీరు ఎంజాయ్ చేయండి. అరే అది సరే గాని అంకుల్, మీరు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు కదా, నాకు హెల్ప్ చేస్తారా? ఏం చేయాలి? ఇదిగో ఈ లిస్ట్ లో ఉన్న వస్తువులన్నీ కొనండి, నేను ఆన్లైన్ లో పే చేస్తాను. అరే ఏంటి అల్లుడు, డబ్బులు ఏం మ్యాటర్ కాదు. డబ్బులు వెళ్ళిపోతాయా ఏంటి? నువ్వు వెళ్ళు, నేను అన్నీ చూసుకుంటానులే. సరే నేను వెళ్ళొస్తాను. అరే మీరిక్కడ నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు? నేనేమన్నా దయ్యానా ఏంటి మిమ్మల్ని తినేయడానికి? ఇదిగోండి, ఇదిగోండి రెసిప్ట్. ఈ వస్తువుల్లో ఏదైనా మిస్ అయి ఉంటే చెప్పండి, నేను వెంటనే వెళ్ళి కొనుక్కొస్తాను, సరేనా? మీరు ఇది కూడా చేస్తూ ఉంటారా? అరే దీంట్లో ఏముంది, అజయ్ నేను అంత అండర్స్టాండింగ్ లో ఉన్నాము. ఇవాళ మీకు హెల్ప్ చేస్తున్నాను, రేపు మీరు నాకు హెల్ప్ చేస్తారు. గివ్ అండ్ టేక్, అదే కదా మన అలవాటు. సరే ఓకే, ఇది తీసుకోండి. వెళ్ళి సరుకులు తేండి, ఆ లోపు టీ పెడతాను. ఇప్పుడే వెళ్తాను. నన్ను క్షమించండి వదినా, మొదటిసారి మిమ్మల్ని చూడగానే ఈ తప్పుని నేను చేసేసా. అరే ఎక్కడున్నారు? ఈ అంకుల్ ఇంట్లోపలికి వచ్చాడా? అంతలోనే తెచ్చారా? అవును, తీసుకోండి, అన్నీ తీసుకోండి. అరే నేను అర్జెంటుగా వెళ్ళాలి. బాత్రూమ్ ఎక్కడ ఉంది? బాత్రూమ్ అక్కడ ఉంది. దాన్ని చూస్తూ ఉండిపోతారా లేక ఏదైనా చేస్తారా? ఒక నిమిషం, నేను మీకు దీనికి పర్మిషన్ ఇవ్వాలంటే దానికి మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఇప్పుడు జరగబోయే ఈ విషయం ఫస్ట్ అండ్ లాస్ట్ గా ఉండాలి. ఇక ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నువ్వు చెప్పినట్టే నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు నన్ను మళ్ళీ పిలుస్తావు, చూస్తా ఉండు.
మీరు గనక వారితో ఒక్కసారి చేస్తే మళ్ళీ తిరిగి తిరిగి చేయాల్సి వస్తుంది. నువ్వు నన్ను బాగా సంతోష పెట్టావు. నేను వెళ్ళొస్తాను. నువ్వు మోత్రం ఈ విషయాన్ని బయట చెప్పావంటేనా నీ మీద రేప్ కేసు పెట్టి నేరుగా జైలుకు పంపిస్తా. అర్థమైందా? అరే నువ్వా? ఎంతసేపైంది వచ్చి? గంట అవుతుంది వదినా. మీరు బిజీగా ఉన్నారా, అందుకే డిస్టర్బ్ చేయలా? ఇక్కడ జరిగిందంతా వీడు చూసినట్టున్నాడే. మిస్టర్ జావత్, నాకు ఒక ముఖ్యమైన పని ఉండింది. నువ్వు త్వరగా వచ్చేసావు. అదొచ్చి ఇవాళ లీవు. సరేలే, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి భోజనం తెస్తా. వీని ఎలా అయినా సరే డీల్ చేయాలి, లేదంటే మనకి ప్రాబ్లం అవుతుంది. అరే ప్లేట్ పట్టుకో. నీకేమైనా ఒంట్లో బాలేదా? కొంచెం బాలా. సరే అది వదిలేలే, డెసర్ట్ తిను. అరే అయ్యో వదినా. ఏం పర్లేదులే. సారీ వదినా, నేనే క్లీన్ చేస్తాను. నాతో పట్రా, దాన్ని క్లీన్ చేస్తాను. ఏమైంది? ఏం లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ పని చెయ్యి. వదినా, నేను మీ దగ్గర ఒకటి అడగచ్చా? అడుగు. మీరు మిస్టర్ అలగ జాదవ్ ఏంటిది, రోజు పరోటాలే చేస్తున్నావు? నేను మీకు ఏ కంప్లైంట్ ఇవ్వలేదు కదా. నాకు అర్థమైంది నువ్వు అప్సెట్ గా ఉన్నావని. ఇంకొన్ని రోజులే, ఆ తర్వాత అంతా సెట్ అవుతుంది. ఇది నీకు నీచంగా అనిపించలేదు? మీ వదినతోనే నువ్వు ఛీ! ఏంటిది, నీకు సిగ్గుగా లేదు? నేను తెలియక చేశానండి. ఇలాంటి పని చేస్తుంటే నీకు అడ్డుకోవాలనిపించలేదా? నేను చెప్పలేకపోయాను. ఏం చెప్పలేవు నువ్వు? ఈ వీడియో మీ అమ్మా నాన్నలకు చేరుతుంది. లేదు లేదు, నా జాతకంలో దోషం ఉందంట. ఎందుకంటే మనకి పెళ్ళయ్యి 1 నెల అయినా సరే వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు. ఇక్కడ
జరిగేది ఏది కూడా నాకేం అర్థం కావడం లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ హస్బెండ్ కి సిగ్గు కూడా ఉండొచ్చు, లేకపోతే నీ హస్బెండ్ కి ఏదైనా సమస్యనా? పెళ్ళయి సంవత్సరం అయినా కూడా అమ్మాయిని ముట్టుకోకుండా ఉన్నాడే. చివరి వరకు నేను వర్జున్ గానే చచ్చిపోయేలా నీ ఉన్నాను. హస్బెండ్ ఏవి గే కాదు కదా? లేదు లేదు, ఆయన బిహేవియర్ చూస్తే నాకు అలా అనిపించడం లేదు. బాగా విను, నాకు ఒక చోటు తెలుసు. ఆ చోట్లో నీ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాను. ఓం హ్రీం క్రీం చాముండాయ నమః. ఓం భీం క్లీం చాముండాయ నమః. మీ మొగుడు పైన ఉన్న దోషాన్ని తీసేయాలి, కానీ మీకు మీ మొగుడుకున్న సంబంధం నువ్వొక మంచి కార్యం చేయాల్సి వస్తుంది. స్వామి, అది ఎలా జరుగుతుంది? దానికంటూ ఒక స్పెషల్ పూజ ఉంది, అది నువ్వు మాత్రమే చేయాల్సి వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ. ఈ పూజ విషయం చాలా రహస్యంగా ఉంచుకోవాలి. నీ మొగుడికి తెలియకూడదు, పెద్ద సమస్య అయిపోతుంది. ఇక నువ్వు నీ మొగుడి దగ్గర మీరు జన్మలో ఒకటిగా కలవలేరు తెలుసుకోండి. లేదు స్వామి, నేను ఈ పూజని రహస్యంగానే ఉంచుతాను. వెళ్ళి స్నానం చేసిరా. దియా, నువ్వు కూడా వెళ్ళరా. కానీ స్వామి, తను నా ఫ్రెండ్కి సమస్య, నాకేమి సమస్య లేదు. తన్ని ఒంటరిగా వదిలి నేను ఉండలేను. నువ్వు ఇక్కడ ఉంటే ఆ పూజ ఖచ్చితంగా జరగదు. సరే స్వామి, నేను వెళ్ళొస్తాను. ఓం హ్లీం క్లీం చాముండాయ నమః. ఇక్కడ పడుకొని నువ్వు కళ్ళు మూసుకో. స్వామి, మీరు అసలు ఏం చేస్తున్నారు? ఇటు చూడు, మనం ఇప్పుడు పూజకి మధ్యలో ఉన్నాం. ఇంతకు ముందు నీ మొగుడు ముట్టుకోలేదు, ఇప్పుడు నేను అసలు చూడ్డు. అయ్యో స్వామి, నా కాళ్ళు పట్టుకుంటున్నారు. నీ ఒంట్లో ఈ ప్రదేశం మీ మొగుడికి నచ్చట్లేదు. ఈ పూజ వల్ల అవన్నీ నచ్చుతాయి. కానీ స్వామి, స్వామి ఏం చేస్తున్నారు మీరు? నీ ఆఖరి రోజుల దాకా నీ మొగుడు నీతోనే ఉండాల్సి వస్తుంది కదా. అయితే ఈ పూజ పూర్తయ్యేదాకా ఏ సమస్య చేయొద్దు. ఈ పూజనే పూర్తి చేయాలంటే ఇది మీ మొగుడు భోజనంలో కలిపావు. ఇప్పుడు ఈ పూజ కాస్త కష్టంగానే ఉంటుంది. స్వామి, ఇలా చేస్తే అంత సరైపోతుందా? లేదు, ఈ పూజని కంప్లీట్ చేయాలంటే 7 రొట్టెల్లో కలిపేవాలి. అయితే స్వామి, నేను ఆయనకి 7 సార్లు చేసి ఇవ్వాలా? లేదు, ఆ రొట్టెల్ని మిగతా వాళ్ళతో చేయించాలి నువ్వు. లేదు స్వామి, దీనికి ఛాన్సే లేదు. ఇది చాలా పెద్ద తప్పు. నేను ఇది చేయలేను. నీ భయం నాకు బాగా అర్థమవుతుంది. నీ మొగుడు నీకు వద్దనుకుంటే నువ్వు ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. కానీ స్వామి, ఇంతమంది కోసం నేను ఎక్కడికి వెళ్ళను? నీకు కావాల్సింది నేను అరేంజ్ చేసిస్తాను. ఇక రేపు మధ్యాహ్నం కూడా నీకు 2 రెడీ చేసిస్తాను. కానీ పూజకి మిగతా 2 కూడా నువ్వే అరేంజ్ చేసుకోవాలి. అరే 3 పరోటాలు నేను తినలేను. మీరే అన్ని పరోటాలు తినేయాలి. అయితే ఏమొద్దన్నా, మీ వల్ల అయినంత వరకు తినండి, మిగిలింది నేను తింటా. హే రవి, నువ్వెలా ఇన్ని తినగలవు? ఆయన పరోటాలన్నీ తినేయాలి. నీకు వేరే పరోటాలు చేసి తీసుకొస్తాను. అయితే ఆ రోజు నుండి నువ్వు నాకు ఆ పరోటాలే పెడుతున్నావా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీ ఫస్ట్ నైట్ కోసం ఎంతకి బరి తెగించావు నువ్వు? మన పెళ్ళయ్యాక మంచి ప్లాన్ ఆలోచించాను. మనం గుడికి వెళ్లి దేవుణ్ణి మొక్కుకుని ఆ తర్వాత కాశ్మీర్కి వెళ్లి హనీమూన్ జరుపుకుందామని. ఎలక్షన్స్ జరుగుతున్నందువల్ల లీవ్ ఇవ్వడం లేదు, కానీ నేను టికెట్లు ఆల్రెడీ బుక్ చేశాను. అయితే మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు?
అయ్యో నేను ఊరికే నీతో తమాషా చేస్తూ ఉన్నాను. నా దోషం వల్ల మీరు ముందే చనిపోతే నేను అసలు ఏం చేయగలను? అబ్బా, ఎవడైనా దోషం ఉన్నవాడు హనీమూన్ చేసుకోవడానికి టికెట్లు బుక్ చేస్తాడా? తినరా రాస్కెల్, తినరా. నోరు తెరిచి మొత్తం తిను. ఆ అమ్మాయి కంటే ఏమీ తెలియలేదు, అది నువ్వు అడ్వాంటేజ్ గా తీసుకుంటావా? ఇప్పుడు ఇక్కడికి పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేసి నిన్ను పరోటాలను కొట్టినట్టు కొడతావా? నన్ను క్షమించండి సార్, నన్ను వదిలేసేయండి. నేను ఎక్కడికైనా పారిపోతాను. రేయ్ రాస్కెల్, నువ్వెక్కడికి వెళ్ళలేవు. నిన్ను తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఏంటి అర్థమైందా? అజయ్, ప్లీజ్ నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను అజయ్.